లోకేష్ గారు రెడ్ బుక్ గురించి పేరు నాని మాట్లాడుతూ అందులో సమస్యలు రాయరా బాబు అంటే సమోసాల గురించి రాసుకుంటున్నాడు లోకేష్ అంటూ పేరు నాని చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? అసలు రెడ్ బుక్ గురించి వైసీపీ నాయకులు ఎందుకు అంతసేపు భయపడి పోతున్నారు అనుకోవచ్చు అంటారు? అసలు ఈ పేరు నానిగా రెడ్ బుక్లో సమోసాల గురించి ఉందో నీకెవరు చెప్పారా? చెప్పు. రెడ్ బుక్ అంటే ఎందుకురా నీకు అంత భయం? అంటే నీ అధికార తొత్తులు, నీకు సేవ చేసే తొత్తులు జగన్మోహన్ రెడ్డికి చేసే వాళ్ళని కాపాడదాం అనుకుంటున్నావా? లేదురా పేరు నాని మీ అబ్బాయి చామ్ చిక్రీ, అది అందరికీ తెలుసు. నీ వల్ల కాక కుర్రోని మీ అబ్బాయిని పెట్టావు, వాడు కూడా డామినేట్కి. నువ్వు మీ అబ్బాయి ఆ రింగ్ రోడ్లో ఇవి అమ్ముతారా, వాడిపోయిన రేగ్గాయలు అమ్ముతారు. ఆ వాడిపోయిన రేగ్గాయల నుంచి గింజల వరకు తీసుకొని తినండి ఇద్దరు కలిసి. సమోసాల గురించి రాసేది ఏందిరా? మా బుక్లో ఏం రాసుకోవాలి మాకు తెలుసు. నీలాంటి దొంగన కొడుకులు మేము చెప్తున్నాం. ఇంకా అసలు ఇంకేందిరా మీతో మాట్లాడేది? మా లోకేష్ బాబునన్నా ఊరుకో, ఇంకా ఎందుకు ఊరుకుంటావు? ఏ బుక్లో ఏం రాసావు మాకు తెలుసు. రెడ్ బుక్లో ఉండేది ఆగు, ఇంకొక 3 నెలలు ఆగు, రెడ్ బుక్ ఓపెన్ చేస్తాం, పేజీ చేసి చూపించి అధికారంలో ఈ అధికారంలో చేసిన తప్పుడు నా కొడుకుల్ని తాట తీస్తాడు నారా లోకేష్ బాబు, తెలుగుదేశం పార్టీ. అప్పుడు తినిపిస్తాం నీకు సమోసాల గురించి అంటున్నావు కదా, సమోసాలు అప్పుడు తినిపిస్తాం రా పేరు నాని. నీ నాటకాలు ఇక ఆపి మీ అబ్బాయికి డిపాజిట్లన్న వస్తాయో లేదో చూసుకొని ఆ పని చూసుకోమ్మా, ఇక చాలించు నీ నాటకాలు. పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతున్న నాయకుల గురించి నిన్న పేరు నాని మాట్లాడుతూ బీసీలకు ఉన్నత పదవులు ఇస్తుంటే కొంతమంది ఓర్చుకోలేక బయటకు వెళ్తున్నారు, అందులో ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం గురించి మాట్లాడాడు ఆయన. అసలు దాన్ని ఎలా చూడాలంటారు? ఏరా బోన తిరుపతి ఎమ్మెల్యే గారు బోమన రెడ్డి గారు కదా, వాళ్ళ అబ్బాయికి ఇచ్చారుగా, మరి ఎక్కడ రెడ్డిని తీసేసింది? ఎక్కడ పిచ్చి సచ్చినోడు, నిన్న ఒక్క రెడ్డిని తీసేశారు. పాపం అతను బాగా కష్టపడి పనిచేశాడు, వాడిని ఒక బలిపోసం చేయాలి, ఒక రెడ్డిని ఇంకెక్కడ రెడ్డిని తీశారు చెప్పు? మిథున్ రెడ్డిని తీసేయమను, అవినాష్ రెడ్డిని తీసేయమను. ఇంకా దారుణం, రేపు కడపోయే ఎంపీ డాక్టరు అవినాష్ రెడ్డి వీళ్ళ తమ్ముడే, అతను కూడా డాక్టరు, అతనికి ఇస్తున్నారు. బీసీకి వచ్చుగా ఒరే పేరున్నానే తాడేపల్లి ప్యాలెస్లో వచ్చి నీ చాలురా ఇక నువ్వు. ఏ రెడ్డికి అన్యాయం చేశారా? ఆళ్ళ రామకృష్ణారెడ్డికి మీరు ఇవ్వకపోతే పోలా, ఆళ్ళ రామకృష్ణారెడ్డి నీ అమ్మాయి జీవితం పడిచావా, నాకు ఒక బిల్లు రాలేదు, ఇలా బొందా లేదని ఆయన పోయాడు. ఆయనకు నువ్వు టికెట్ లేదని చెప్పలా ఏమి, ఆయన పోయాక నువ్వు టికెట్ ఇచ్చుకున్నావు గంజి చిరంజీవికి. దిక్కు లేక గత్యంతరం లేక ఇచ్చావు. పేరున్నాని నీకు ముందు పాఠాలు నేర్పాలి, నువ్వు అర్జెంటుకి వచ్చేసే నీకు పాఠాలు నేర్పుతావు. ఏ రెడ్డిని తీశాడో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి. ఏదో పిచ్చి రెడ్డి గారిని ఒక ఆయన తీసి డ్రామాలు రా మీరు. పిన్నెల రామకృష్ణారెడ్డిని తీసేయి, మాచర్లు తీసేయి, మా జ్యోత గురిజాలు తీసేయి, బీసీలే కదా తీసేయి. ఏమీ లేదు, ఏదో కాకంబూల్ స్టోరీలు చెప్పుకుంటూ బతకటం తప్పితే ఏ బీసీకి రా మీరు తీసేసి. ఎస్సీలు మార్చినట్టే ఒక రెడ్డిని మార్చారు. దమ్ముంటే శబ్దం చేస్తున్నాం. ఒక్క రెడ్డి గారినైనా స్థానచలనం చేసి ఒక్క రెడ్డి గారిని పెట్టండి. నాగార్జున పాపం మినిస్టర్ నాగార్జునో లేకపోతే ఆ పిచ్చొచ్చిన బట్టలు లేకుండా తిరిగాడు నిన్నదాకా మినిస్టర్, చొక్కాలు చింపుకున్నాడు. అతను వీళ్ళని కాదు, నువ్వు ఎస్సీ సోదరులని మార్చడం కాదు, దమ్ముంటే ఒక్క రెడ్డిని ఈ జిల్లా నుంచి ఆ జిల్లా మార్చు. మేము అడుగుతున్నామయ్యా, పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని ఇంకొక జిల్లాకు మార్చు, లేదా ఇంకో కాన్స్టిట్యున్సీ మార్చు. ఆపాలరా బాబు నీ డ్రామాలు. బీసీల మీద అభిమానం ఉంది తెలుగుదేశం పార్టీకి, బీసీలు మాతోనే ఉంటారు తప్పితే నీతో ఉండరు. ఈ డ్రామాలు ఆపాలని పేరున్నానికి సలహాలు ఇస్తున్నాం.